వెళ్ళమ్మా. ఒరే ఆగరా, ఏం మాట్లాడుతున్నానా? మీ అమ్మాయికి ఆ రాజా అనేవాడితో సంబంధం ఉందని మాట్లాడుతున్నా. వాడికి ఆస్తినంతా అప్పనంగా అప్పగిస్తాడంట. మరి నేను చూస్తూ ఊరుకుంటానా? అందుకే ఎలా దెబ్బ కొట్టాలో అలా కొట్టాను. నా కూతురు ఆ రాజాకు వైద్యం చేసింది. అతను నా కూతురు ప్రాణాలు కాపాడాడు. ఆ కృతజ్ఞతతో 4 మాటలు ఎక్కువే మాట్లాడింది. దానికి ఆ పాపాత్ముడు నా బిడ్డకు ఆ రాజాకు ఏవేవో సంబంధాలు అంటగట్టి వచ్చిన పెళ్లి సంబంధాన్ని చెడగొట్టాడు. అంకుల్ ప్లీజ్ అంకుల్, కాసేపు మీరు మాట్లాడడం మానేయండి. ఎంత చెప్పినా వినరేంటి? అమృత అంకుల్ని పడుకోబెట్టు. నాన్న చిన్నపిల్లలమ్మా, లోకం పోకడ ఎలా ఉంటుందో మీకు తెలీదమ్మా. చిన్నదాన్ని కూడా భూతద్దంలో చూసే ఈ లోకం ఆడపిల్లల విషయంలో అస్సలు క్షమించదమ్మా. క్షమించదు, క్షమించదు. నాన్న ప్లీజ్ అంకుల్ పడుకోండి. అంకుల్ పడుకోండి. నువ్వే ఇలా అయిపోతే ఎలా? ఎందుకు సుప్రజ, నేనేం తప్పు చేశానని నా మీద ఇలాంటి నిందలు వేస్తున్నారు? నాన్నకేదైనా జరిగితే నేనేం కావాలి? చూసావు కదా రాజా, అది ఆయన పరిస్థితి. నా కళ్ళ ముందే పెళ్లికి వచ్చిన వాళ్ళు ఆయన్ని పట్టుకొని ఎన్నెన్ని మాటలన్నారు తెలుసా? ఊరందరి చేత దేవుళ్ళ నీరాజనాలు అందుకునే మనిషి ఇలా ఇలా నిందలు పడాల్సి వస్తే ఆ బాధ ఎలా ఉంటుందనుకున్నా? మనకి సహాయం చేసిన పాపానికి అమ్మాయికి ఎన్ని అపనిందలు వచ్చాయో చూడు. దీనికి మనం రాజా మావయ్య తగ్గి ఇంటికొచ్చాకైనా అమృతం నాకిచ్చి పెళ్లి చేస్తాడా? చెయ్యికి ఏం చేస్తాడ్రా? నీతోనే పెళ్లి చేయాలి. నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన నెత్తిన చల్లుకోవాలి. లేదంటే గుండాగి చావాలి. ఆ తరువాతైనా నువ్వేరా దాని మెళ్ళో తాళి కట్టేది. ఏ రోజుకైనా అది నీ కాళ్ళ దగ్గరే పడుండాలి. లేదంటే దానికి బ్రతుకనేదే లేకుండా చేస్తా. ఏమిటండి దుర్మార్గం? ఎందుకింత పాపం చేస్తున్నారు? ఏంటే పాపం? ఆడపిల్ల జీవితం మీద నిందలు వేయడం పాపం కాదా? అన్యాయంగా మా అన్నయ్య ప్రాణాల మీద తీసుకొచ్చారు. అది అన్యాయం కాదా? బావమర్దంటే బతుకు కోరాలండి, ఇలా చావు కోరుకోకూడదు. నోర్మయ్, ఏంటే నీతులు చెప్తున్నావు? ఈ నీతులన్నీ మీ అన్నయ్యకి చెప్పు. చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధం కాదనుకుని ఎవన్నో తెచ్చి పెళ్లి చేస్తాడా? పెళ్లి ఎలా చేస్తాడో నేను చూస్తా. ఆ పెళ్లి కట్టే ముందు మీ అన్నయ్య చావును చూస్తావు నువ్వు. అవును, ఏ రాజాగాడిని ఆదరించి నా కొడుకుని కాదన్నాడు, ఆ రాజాగాడి వల్లే నీ అన్న కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. మరి ఇప్పుడు ఆ రాజాగాడిని ఏం చేయాలన్నా? వాడెంతరా పిల్ల కాకి. అయ్యా, మీరు రాజాగారి గురించి అలా తలుచుకున్నారో లేదో, అదిగో వచ్చేస్తున్నాడు.
ఆగో, ఏంటి ఇలా వచ్చావు? గొడవ చేయడానికి వచ్చావా? మా సంగతి నీకు ఇంకా తెలియదు అనుకుంటా. అన్నీ తెలుసుకునే వచ్చాను. శ్రీహరి గారు, ఎందుకు సార్ విశ్వనాథ్ గారు లాంటి ఒక మంచి వ్యక్తి పరువు తీయాలని చూస్తున్నారు? విశ్వనాథం గారు ఎంత గొప్ప మనిషో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి మీద ఎందుకు మీరు కక్ష సాధిస్తున్నారు? ఆయన పరువు పోతే మీ పరువు పోయినట్టు కాదా? అటువంటి మనిషి అక్కడ చావు బతుకుల మధ్య హాస్పిటల్ బెడ్ మీద పడుంటే నాకు చాలా బాధగా ఉందండి. దీనికి కారణం ఎవరు? నువ్వు. నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అమృతం నీ వల్ల వేసుకున్నావు. దాన్ని నీ చుట్టూ తిప్పుకున్నావు. నీ వల్లేరా అది నన్ను కాదనుకుంది. సందీప్, తప్పు. అలా మాట్లాడు. శ్రీహరి గారు, మీరైనా అర్థం చేసుకోండి. నాకు అమృతకి ఏ సంబంధం లేదు. తను కేవలం నా మీద జాలి చూపించింది. ఒక డాక్టర్గా తన పేషెంట్ మీద ఉండే జాలి తప్ప మరేం కాదండి. నా మాట నమ్మండి సార్. జరిగిందేదో జరిగిపోయింది. ఇక్కడైనా మీ మధ్య ఉన్న గొడవల్ని మర్చిపోయి అమృతని మీ ఇంటి కోడల్ని చేసుకోండి. తన కూతురు పెళ్ళవుతుందో లేదో అని అక్కడ విశ్వనాథం గారు కుమిలిపోతున్నారు. దయచేసి మీ కోపాలు పగులు పక్కన పెట్టి సందీప్కి అమృతకి పెళ్లి జరిపించి ఆయన ప్రాణాలు నిలబెట్టండి ప్లీజ్ సార్. నా కొడుకంత తేలిగ్గా ఎలా పెళ్లి చేసుకుంటాడా? ఆ విశ్వనాథ్ ఇంకా ఇంకా కుమిరిపోవాలి. జన్మలో తన కూతురు పెళ్లి జరగదని తెలుసుకుని చావు పల్లకి మీద నుంచి లేచొచ్చి నా కాళ్ళు పట్టుకోవాలి. అది కాదు సార్. అప్పుడు అడగాల్సిన 4 అడిగి కడగాల్సినవన్నీ కడిగి ఆ తరువాత అమృతుని నా కొడుక్కి కట్టబెట్టి నా ఇంటికి పని మనిషిని చేస్తాను. సార్ వద్దు, దయచేసి వాళ్ళ మీద కక్ష కట్టద్దు. అసలు మీ మధ్య ఇన్ని గొడవలకి కారణం నేను రావడం వల్లే మీ కుటుంబంలో కలతలు వచ్చాయి. నా వల్ల అమృత సందీప్ల పెళ్లి ఆగిపోయింది. చావు బతుకుల మధ్య ఉన్న విశ్వనాథ్ గారు కాదండి, నేను మీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి పెళ్లి జరిపించండి. ఏం రాజా నువ్వు చేస్తున్న పని? పోయి ఈ మనిషి కాళ్ళు పట్టుకుంటావా? ఎందుకు? అమృత ప్లీజ్, కాసేపు మీరు మాట్లాడకండి. మీ మావయ్యతో నేను మాట్లాడుకుంటాను. మీ నాన్నగారి మానసిక క్షోభ తగ్గాలి అంటే అది కేవలం మీ మావయ్య గారి వల్లే అవుతుంది. అందుకని ఇతని కాళ్ళు పట్టుకుంటావా? వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడంటే దాని వెనుక ఓ దేవుణ్ణి కాపాడాలనే గొప్ప ఉద్దేశం ఉంది. కానీ నువ్వు ఇలాంటి దుర్మార్గుడి కాళ్ళు పట్టుకుని ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? వీళ్ళ అబ్బాయి సందీప్కి నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. పెళ్లి చేస్తావా? ఎవరితో? రోజుకొక ఆడదాంతో తిరిగే ఇలాంటి నీచుడితోనా? దానికంటే నన్ను నీ చేతులతో చంపే రాజా, సంతోషంగా చచ్చిపోతాను. నువ్వు వీళ్ళని నొప్పించినా నేనెలా పెళ్లి చేసుకుంటాననుకున్నావు? అవునవును, నన్నెందుకు చేసుకుంటావు? అదే వీణ్ణైతే చేసుకుంటావు. పెళ్లి లేకపోయినా వాడితో కలిసి కాపురం చేయడానికి కూడా దానికి రెడీ అవుతావు. ఎందుకంటే వాడంటే నీకంత ప్రేమ కదా. అవునరా, ప్రేమించాను. అవును, నిజంగానే నేను రాజాని ప్రేమించాను, ఇష్టపడ్డాను. ఎందుకంటే తనకి మనుషుల విలువ తెలుసు, మనసుని అర్థం చేసుకోవటం తెలుసు. కష్టానికి కన్నీళ్ళకి అర్థం తెలుసు. ఒక ఆడదాన్ని ఎలా ప్రేమించాలో తెలుసు. రోజుకో ఆడదాంతో తిరిగే నీకు భార్య కోసం తప్పించే ఇతని ప్రేమేం తెలుస్తుంది? ఆ ప్రేమకి
నేను తలంచాను. ఈరోజు కూడా ఒక ఆడపిల్ల పరువు కోసం ఈ ఇంటికొచ్చి మీ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడ్డాడే, ఇదే ఒక మగాడి నుంచే ఒక ఆడపిల్ల కోరుకునేది. అయితే ఇంకే పెళ్ళం చచ్చిన వాడికి రెండో పెళ్ళంగా పడుండు. వాడుతోనే తాళి కట్టించుకో, వాడిని పెళ్లి చేసుకో. చేసుకుంటాన్రా. నీలాంటి తిరుగుబోతుకి మొదటి భార్యగా బ్రతికే కంటే ఇలాంటి దేవుడికి రెండో భార్యగా బ్రతకటం నాకు గౌరవం. రాజా, ఇప్పుడు చెప్తున్నాను, నన్ను పెళ్లి చేసుకో. నీ కళ్ళ ముందే నన్ను మా నాన్నని ఎన్ని మాటలు అంటున్నాడో చూడు రాజా. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నువ్వంటే నాకిష్టం. నిన్ను నిజంగానే ప్రేమించాను. నీతో కలిసి జీవితాంతం ప్రయాణం చేసే అవకాశం నాకివ్వు రాజా. ప్లీజ్ రాజా. అమృత, నువ్వు ఇంకేం మాట్లాడకు రాజా. ఏ ఆడపిల్లైనా భార్యను ప్రేమించే భర్తనే కోరుకుంటుంది, కానీ ఇలా బరి తగ్గించి తిరిగేవాడికి భార్యగా బ్రతకాలని కోరుకోదు. నేను ప్రేమిస్తున్నాను రాజా. నీతో కలిసి 7 అడుగులు నడవాలని కోరుకుంటున్నాను. ప్లీజ్. రాజా, ప్లీజ్ నా మాట కాదనుకో. నిన్నెవడు చేసుకుంటాడే పెళ్లి? అవకాశం దొరికితే వాడుకుని వదిలేస్తాడు గాని పెళ్లి చేసుకుంటాడట. పెళ్లి ఎప్పటికైనా నువ్వు నా కొడుకు కాళ్ళ దగ్గర బానిసగా బతకాల్సిన దానివే. ఏంట్రాజు ఆలోచిస్తున్నావు? మీ కళ్ళ ముందే ఆ అమ్మాయిని ఎంత అవమానిస్తున్నారో చూడు. మనకు సహాయం చేసిన పాపానికి ఒక ఆడపిల్లని ఎగతాళి చేస్తూ తన వ్యక్తిత్వాన్ని ఎంత కించపరిచేలా వాగుతున్నారు చూడు. రాజా, మంచితనానికి మనిషి రూపం ఇస్తే అది ఆ తండ్రి కూతుళ్లే రాజా. అటు ఆ తండ్రి ప్రాణాలు, ఇటు ఈ కూతురు పరువు ఇప్పుడు నీ చేతుల్లోనే ఉన్నాయి. ఇంకా ఇంకా ఆలోచించి ఆ అమ్మాయి ఆత్మాభిమానాన్ని చంపకో. రాజా, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావు? చందు మనందరికీ దూరం అయింది. అది తెలియక చేసుకున్న పాపం అయితే ఇప్పుడు తెలిసి మరో పాపం చేయకు. మనవంటూ అమృత జీవితంలోకి రాకపోయి ఉండుంటే బహుశా అమృత పరిస్థితి ఈరోజు ఇలా నలుగురిలోనూ నవ్వులు పాలై ఉండేది కాదు. మన మీద మానవత్వం చూపించినందుకు మనం రుణం తీర్చుకునే పద్ధతి ఇదేనా? అమృత చేతిని అందుకో రాజా. ఆఖరి క్షణంలో చందు నీ చేతిని వదిలిపోతూ తన చేతిని అందించిందనుకో. ఇదే పరిస్థితిలో చందు ఉండుంటే నువ్వు ఇలాగే వదిలేస్తావా? అమృత కూడా చందు లాంటి ఆడపిల్ల రాజా. తనలాంటి ఓ అయినంటి ఆడపిల్లకి ఇంత ఘోరమైన అవమానం జరుగుతూ ఉంటే చందు న్యాయం చేయకుండా వదిలిపెడుతుందా? జీవితంలో ఓటమి అంచున నిలబడి ఆసరా కోసం అర్థిస్తున్నా ఈ చేతిని అందుకో రాజా. అవమానపు లోయలోకి జారిపోతున్నా ఈ చందు చేతిని అందుకో రాజా.
ఎంత ధైర్యంరా నీకు? నా ముందే దాన్ని చెయ్యి పట్టుకుంటావా? నిన్ను నా కూతురు అల్లుడు మీద చెయ్యి పడిందో నరికేస్తాను, జాగ్రత్త. పదండి వెళ్దాం. విశ్వనాథ్ గారు, విశ్వనాథ్ గారు, అమృత, ఏంటి విశ్వనాథ్ గారు ఆశ్చర్యపోతున్నారు? మీరు చూస్తుంది నిజం. నిన్నటిదాకా వీళ్ళిద్దరి మధ్య ఒక డాక్టర్ పేషెంట్ సంబంధం మాత్రమే ఉండేది. కానీ ఈరోజు వీళ్ళిద్దరి మధ్య సంబంధం పెరిగి ఒక విడదీయరాని అనుబంధంగా ఏర్పడింది. ఆ అనుబంధం పేరు ప్రేమ అని మీ అమ్మాయి చెప్పింది. పెళ్లి చేసి ఆ బంధాన్ని శాశ్వతం చేయాలని వీళ్ళిద్దరినీ మీ ముందుకు తీసుకొచ్చానండి. చూడండి విశ్వనాథ్ గారు, నేనిప్పుడు రాజాకి మామగారుగా కాదండి, ఒక తండ్రిగా నిలబడి మాట్లాడుతున్నాను. మా రాజాకి మీ అమ్మాయిని అమృతనిచ్చి పెళ్లి చేయండి. అమృత కూడా రాజా అంటే ఇష్టమని, అతనితోనే కలిసి బ్రతుకుతానని మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన మీ బావమరిది శ్రీహరి ముందే ధైర్యంగా చెప్పిందండి. 10 మంది చేత దేవుడని పిలిపించుకున్న మీరు ఈరోజు ఈ స్థితికి రావడానికి కారణమైన మీ బావమరిది అహంకారాన్ని అణగదొక్కి రాజాతోనే బ్రతుకు పంచుకుంటానని మీ అమ్మాయి చెప్పిందండి. ఒక బాధ్యత గల కూతురిగా మీకున్న సమస్యకి తనే పరిష్కారం చూపించిందండి. మీ అల్లుడిని తీసుకొని మీ దీవెనల కోసం వచ్చింది. నా కూతురు చందు ఈ మట్టిలోనే కలిసిపోయింది. నా అల్లుడు ఈ ఊరు వదిలి రానంటున్నాడండి. తన జీవితం ఏమైపోతుందోనని నేను చాలా బాధపడ్డాను విశ్వనాథ్ గారు. కానీ నా చందునే
మళ్ళీ ఈ అమృత రూపంలో వచ్చి రాజాని పెళ్లి చేసుకుంటాను అని అడిగితే నేను కాదనలేకపోయాను. విశ్వనాథ్ గారు, ఇప్పటికే మా వల్ల మీరు చాలా అవమానాలు పాలయ్యారు. మంచి మనసుతో అమృత చేసిన సహాయానికి మీ బావగారు శ్రీహరి లాంటి వాళ్ళు రకరకాల పేర్లు పెట్టి మీ మనసుని కష్టపెట్టి మీ పరువు తీయాలని చూశారు. ఆ పరువును నిలబెట్టడం మా ధర్మం. అలాగే నా అల్లుడి జీవితం నాశనం కాకుండా కాపాడుకోవడం నా బాధ్యత. ప్రాణం పోసిన మనిషిని ప్రేమించాను అని తన మనసులో మాట బయట పెట్టాక వీళ్ళిద్దరినీ కలపడం న్యాయం అనిపించింది.